హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సాయి కుకింగ్ ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో డైలీ రొటీన్ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఈరోజు నేను ఉదయాన్నే పూజ అవి పూర్తి చేసిన తర్వాత టిఫిన్ అనేది తయారు చేసుకుంటున్నాను. ఈరోజు నేను టిఫిన్ ఉప్మా చేస్తున్నానండి. అంటే ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి అది దోశ పిండి అనేది ఈరోజు అయిపోయింది. అందుకే మళ్ళీ ఈరోజు నేను ఇడ్లీ పిండి అనేది ఈరోజు రేపు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే ఇవాళ నేను ఉప్మా అనేది ఇలా తయారు చేసుకుంటున్నాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పోపు అనేది వేసుకుని ఇలా ఉల్లిపాయలు అవి వేయించుకుంటున్నానండి ఉప్మా కోసం. అలాగే నేను ముందుగా కొంచెం నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వ అనేది ఫ్రై చేసుకున్నాను ఒక 5 నిమిషాల పాటు. సేమియా, బొంబాయి రవ్వ సేమియా అదో గ్లాసు ఇదో గ్లాసు 2 గ్లాసులు, అంటే సేమియా గ్లాసు బొంబాయి రవ్వ గ్లాసు తీసుకున్నానండి నేను. దానికి 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఈ తాలింపు అనేది వేగాక ఇందులో సరిపడా సాల్ట్ అది వేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఓకే అండి, ఇక్కడ నేను రవ్వ వేపింది అయితే మిస్ అయిందండి. నా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా బొంబాయి రవ్వ సేమియా వేసుకుంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు ఉప్మా చేసినా కూడా ప్లెయిన్గా చేయకుండా ఇలా సేమియా అనేది కలిపి 2 కలిపి చేస్తాను. చాలా బాగుంటుంది. ఉప్మా అంటేనే మా పిల్లలు అంత దూరం పారిపోతారండి. అందుకే నేను ఎప్పుడో కానీ ఉప్మా చేశానంటే దీని నిండా నెయ్యి అనేది వేసుకోవాలి, జీడిపప్పు వేసుకోవాలి, అప్పుడే తింటారు వాళ్ళు. ఇలా సేమియా వేసి పెడితే వాళ్ళకి నచ్చుతుందండి. ఎక్కువ నేను దోశలు అనేవి వేసుకుంటాను టిఫిన్కి. దోశలు అయితే మా బాబు ఇష్టంగా తింటాడు వాడు. అలాగే ఇడ్లీ పిండి అనేది నేను 4 రోజులకు ఒకసారి రెడీ చేసుకుంటానండి. అంటే 4 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈరోజు అయితే మళ్ళీ ఈవినింగ్ ఇడ్లీ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, నా బుల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బుల్లి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మాలాంటి కొత్త ఛానల్ని కూడా ఎప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు అవే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటే ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఉప్మాలోకి అల్లం చట్నీ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ఉప్మా అల్లం చట్నీ ఈ కాంబినేషన్ ఎవరికి నచ్చుతుందంటే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా. ఇప్పుడైతే నేను టిఫిన్స్ అన్నీ అయినాక నా స్టైల్లో పప్పుచారు అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ఇవాళ అయితే శనివారం, నేను ప్రతి శనివారం కూడా నేను ఇలా సింపుల్గా పప్పుచారు సాంబార్ పెట్టేసుకుంటానండి. సాంబార్ అంటే సింపుల్ సాంబార్ అన్నమాట. ఇలా పప్పు అనేది కుక్కర్లో 2-3 విజిల్స్ వేయించుకుంటాను. ఇక్కడ నేను పోపు అనేది వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అన్ని పోపు అనేది వేసుకుని నేను కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అనేవి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకుంటానండి. ఇలా వేయించుకోవడం వల్ల మన పప్పుచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది మరిగిన తర్వాత పోపు వేసుకుంటారండి, అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇలా పోపు అనేది
వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇంగువ వేసుకున్నానండి, ఒక చిటికెడు. ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కూరగాయ ముక్కలు, ఈ కూరగాయలన్నీ ఈ పోపులో వేసుకున్నాను. వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఓ 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ కాదండి, ఇది పప్పుచారు. సాంబార్ అంటే సాంబార్ పొడి, అది గరం మసాలా అన్నీ వేసుకుంటాం కదా. పప్పుచారుని నేను వెజిటేబుల్స్ వేసి ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఇందులో కాంబినేషన్గా నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేశానండి. మీకు మరో వీడియోలో షేర్ చేస్తాను పచ్చడి అనేది. వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నానండి. నేను ఎందుకు ఎందుకంటే మా అబ్బాయి చెప్తున్నాడు, మేము రైస్ గురించి చెప్పు అమ్మ, రైస్ కుక్కర్లో కాదు గుండి చూపించు, ఇలా గుండిలో కూడా వండుకుంటాం పల్లెటూరులో అనేసి. అందుకే నవ్వు వచ్చిందండి నాకు. అంటే నేను కుక్కర్ అన్నం పెట్టను, ఇలా గంజి అనేది వార్చుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఇందులో నీళ్లు వేసుకుని ఒక 5 నిమిషాలు వెజిటేబుల్ అవి కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటానండి. తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు కూరగాయ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత నేను చింతపండు రసం అనేది వేసుకుంటాను. అలా అయితే ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయండి. మనం పులప ముందే వేసామంటే ఆ చింతపండు పులుపుకి బిరుసెక్కిపోతాయి కూరగాయలు. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాలు మరిగేలోపు నేను కందిపప్పు అనేది ముందుగా ఉడికించుకున్నాను కదండి, దాన్ని నేను మిక్సీ పట్టుకుంటాను. ఇలా మిక్సీ పడితే అంటే బాగా మెత్తని పేస్ట్ కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఈ కందిపప్పు అనేది పప్పు గుత్తితో ఎంతసేపు తిప్పినా కూడా పప్పుచారులో వేసిన తర్వాత పప్పులాగా తేలుతూ ఉంటుందండి. ఎందుకు నాకు అది నచ్చట్లేదు, అందుకే ఇలా మిక్సీలో ఇలా బరకగా రుబ్బుకుని వేసుకుంటే మన పప్పుచారులో బాగా కలిసి బాగుంటుంది. ఇంకా పప్పులాగా అలా తేలకుండా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా పెడితే. ఈ మధ్య నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. ఈ స్టైల్లో మీరు కూడా నాలా పప్పుచారు పెట్టి చూడండి, సూపర్ ఉందంటారు. అలా నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. బాగా మెత్తని పేస్ట్ చేసుకోకండి, బరకగా చేసుకోండి. ఈ పప్పుచారు అనేది 10 నిమిషాల వరకు బాగా మరగాలండి. మన ఈ మరుగుతున్నది 2 ఇంచులు తగ్గిపోవాలన్నమాట. అంతవరకు మరిగించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా మార్నింగ్ వ్లాగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను సాయంత్రం క్లిప్ అనేది యాడ్ చేశాను. నేను శనివారం టిఫిన్ వేసుకుంటున్నానండి. సాయంత్రం దోసపిండి కాదండి, ఇది బియ్యం, ఇంకా బియ్యపిండి, మినప్పిండి 2 కలిపి అట్లు వేసుకుంటే సూపర్ ఉంటాయండి. ఇది మార్నింగ్కి దోసపిండిలాగా పులుస్తుందన్నమాట. ఇప్పుడైతే అట్టండి ఇది, అంటే అట్లు వేసుకున్నాను అనమాట టిఫిన్కి. ఇలా 2 వైపులా కాల్చుకుంటే, నేను ఉదయాన్నే చేశాను అన్నాను కదా పప్పుచారులో కాంబినేషన్కి కొత్తిమీర టమాటా పచ్చడి. ఆ పచ్చడికి ఈ బియ్యం పిండితో చేసినట్టు సూపర్గా ఉందండి. ఇలా మీరు కూడా ఇలా బియ్యం పిండి అట్టు కొత్తిమీర పచ్చడి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. సరేనండి, నా వ్లాగ్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.